వనపర్తి జిల్లా ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎకో పార్కులో 5 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి రమేష్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా చేపట్టిన ఈ ర్యాలీలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్లతో పాటు పలువురు అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జనరల్గా ఇక్కడ క్యాంపింగ్ కోసం నడుస్తుంటారు. పెద్దది క్యాంపింగ్ అది ఒక ఆలోచన ఏంటంటే ఇక్కడ ఎందుకంటే వనపర్తి గ్యాప్ ఎక్కువ వస్తుందా? రాజుతో వాటితో పని చేస్తారు. వాళ్ళతో మిషనరీ కాదు. బేస్మెంట్ వైపు లోపల వేసుకొచ్చింది సార్. సరే సరే చదువుతుందా మళ్ళీ ఈసారి మళ్ళీ బ్యాక్ వాటర్ దగ్గర కొంచెం వర్షం వర్షాలు మనకు క్రిస్మస్ అవుతుంది. అయితే కూడా ఈ ఏరియాలో కొంచెం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అటవీ శాఖకు సంబంధించిన గౌరవ డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో, గౌరవ డిస్టిక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేమందరం ప్రజాప్రతినిధులందరం ఎకో పార్క్లో ఈరోజు సందర్శించడం జరిగింది. సో ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా మేమందరము కలెక్టర్ గారు, నేను, డిఎఫ్ఓ గారు, మిగతా అధికారులు, మా మున్సిపల్ కౌన్సిలర్స్, కౌన్సిల్ చైర్మన్ గారు, మిగతా అందరూ మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఈకో పార్క్ సంబంధించి వాకింగ్ ట్రాక్ ఒక 3 కిలోమీటర్స్, సైక్లింగ్ ట్రాక్ అండ్ రోడ్ 5 కిలోమీటర్స్, దీనిలో అక్కడక్కడ కుంటలు, పర్కులేషన్ ట్యాంక్స్ కావచ్చు, చిన్న చిన్న చెక్ డ్యామ్స్ కావచ్చు, రాక్తోన కట్టే అవన్నీ చెక్ డ్యామ్స్ కావచ్చు, ఇవన్నీ వాటర్ ఎట్లా స్టోర్ చేయాలి, ఫారెస్ట్ గ్రీనరీ ఎట్లా డెవలప్ చేయాలి. సో దీనికి సంబంధించి వనపర్తి నియోజకవర్గంలో దాదాపు 30,000 ఎకరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది. సో పాత కాలంలో ఒక 200-300 సంవత్సరాల కిందట ఫారెస్ట్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే, సో దాంతో ఈ సిలిండర్స్ వచ్చిన తర్వాత ఈ ఫారెస్ట్ కొంచెం డెవలప్మెంట్ ఎక్కువైంది. ఫారెస్ట్లో కొన్ని జనాలు పోకుండా ఉన్నారు. దాని మీద అవేర్నెస్ చేయడానికి, ప్రజలను సహకరించడానికి, చెట్లు పెంచడం వల్ల ప్రజలకు వచ్చే మనకి నష్టమేంది, లాభమేంది, ఆ గాలి మనకు చాలా అవసరం కాబట్టి, ఆ గ్రీనరీ చాలా అవసరం కాబట్టి మనం తెలంగాణ రాష్ట్రాన్ని 33% ఈ గ్రీనరీ డెవలప్ చేసే వరకు ఇక్కడ ఉన్న వనపర్తి ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, అందరు ఫారెస్ట్ అధికారులకు సహకరించాలి మనవి చేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేసి వనపర్తి ప్రజలు దాదాపు 1,20,000 మంది పాపులేషన్ ఉంటారు. సో వాళ్ళందరినీ అవేర్నెస్ చేసి వాళ్ళందరినీ
ఇక్కడ దీనిలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన ఫారెస్ట్ అధికారులకు డిఎఫ్ఓ గారికి ప్రత్యేకంగా అభినందనలు.